ఏంటి భూమి, అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు? వస్తారులే మాధవ్. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసి తమ పెళ్లి కోసం కావాల్సినవి కొనుక్కోవడానికి వెళ్లారు కదా, మనస్ఫూర్తిగా వాళ్ళకి నచ్చినవి తీసుకొస్తారు. బాబు, లిస్టులో రాసిచ్చినవన్నీ తీసుకొచ్చారా? చాలా వరకు తీసుకొచ్చాం పంతులు గారు. మిగిలినవి తీసుకురావడం కోసం మా అన్నయ్య వాళ్ళు వెళ్లారు. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. త్వరగా తెచ్చుకోండి బాబు, మళ్ళీ ఆలస్యం అయితే ముహూర్తం దాటిపోతుంది. ఇంత కష్టపడి ముహూర్తానికి మంగళసూత్రం కట్టించకపోతే ఎలా చెప్పండి? అదేం లేదులే పంతులు గారు, వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటారు. మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి. మీరనుకున్న సమయానికి మాంగళ్య ధారణ జరిగేలాగా చూడండి. కావలసిన ఏర్పాట్లన్నీ చేశానమ్మా. ఇక మీకు చెప్పిన వస్తువులు తీసుకొచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారైతే కరెక్ట్ ముహూర్తానికి పెళ్లి తంతు మొదలు పెట్టచ్చు. అలాగే పంతులు గారు, వాళ్ళు రాగానే మేము రెడీ చేస్తాం. సరేనండి. బాబాయ్ గారు ఎలా ఉన్నారు? రారా శాస్త్రి, ఎలా ఉన్నావు? ఏమిటి ఎలా వచ్చావు? ఈరోజు నాన్నగారు ఒక పూజ ఒప్పుకున్నారు బాబాయ్. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం కోసం పూజ జరిపిస్తున్నారు బాబాయ్. అవునరా, నిన్న కలిసినప్పుడు మీ నాన్న నాతో అన్నాడు. అయినా అక్కడ పూజ పెట్టుకుని నువ్వెక్కడికొచ్చావేమిట్రా? అనుకోకుండా నాన్నగారి ఆరోగ్యం పాడైంది. ఇప్పుడు ఆయన పూజ జరిపించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఈరోజు పూజ జరిపిస్తామని ఒప్పేసుకున్నారు. వాళ్ళకి పూజ జరిపించడంలో మీరేమైనా సాయం చేస్తారని అడగడానికి వచ్చాను. అయ్యో, ఎలారా? ఈ రోజు నాకు పెళ్లి తంతుంది. నువ్వొక్కడవే పూజ జరిపించలేవు. ఇప్పుడు ఏం చేయమంటావు? పోనీ ఓ పని చేయరా, వాళ్ళకి చెప్పి ఆ పూజ తంతేదో ఈ గుళ్ళో ఏర్పాటు చెయ్యి. నేనిక్కడే ఉంటాను కాబట్టి పూజ జరిపించడంలో మధ్య మధ్యలో నేను నీకు సహాయపడతాను. ఇంతకే పూజ ముహూర్తం ఎన్నింటికన్నావు? 2:30 గంటలకి బాబాయ్. సరే అయితే నేను చేయబోయే పెళ్లి 2:15 పెళ్లి తంతు పూర్తయ్యాక పూజ దగ్గరుండి నేనే జరిపిస్తాను. ముందు వాళ్ళకి ఫోన్ చేసే విషయం చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో బాబాయ్? ముందు వాళ్ళని అడిగితేనే కదరా ఒప్పుకుంటారో లేదో తెలిసేది. ముందు ఫోన్ చెయ్యి. అలాగే బాబాయ్. ఎప్పుడూ లేదు. మొదటిసారి పరశురాం వాళ్ళతో కలిసి పూజ చేస్తున్నాం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అంతా ఆ దేవుడి లీల అంటారు. దానికిదే సాక్ష్యం. ఈరోజు గుడికి పూజకి వెళ్తాము అనుకున్నామా? అవును మహా, శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు కదా. అలా ఈరోజు మనం గుడికి వెళ్ళాలని ఆ శివయ్య ఆజ్ఞ ఉంటుంది. హలో అయ్యా నమస్కారం. నేను సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి అబ్బాయిని మాట్లాడుతున్నాను. శాస్త్రి గారు చెప్పండి, మేం గుళ్ళోనే ఉన్నాం. నాన్నగారు మీకు ఒక విషయం చెప్పమన్నారు. ఏమైంది శాస్త్రి గారు? నాన్నగారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల వేరే గుడిలో పూజకి ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ మా బాబాయ్ గారు ఉంటారు. నాన్నగారి లాగానే గొప్పగా పూజలు జరిపిస్తారు. ఏంటి శాస్త్రి గారు లాస్ట్ మూమెంట్లో ఇలా చేస్తున్నారు? అక్కడ అన్ని అరేంజ్మెంట్లు చేసేయండి. సరే, ఎక్కడికి రావాలి? మామిడిపల్లి టెంపుల్ అండి. అలాగే, ఎక్కడికి రావాలో లొకేషన్ పెట్టండి, అక్కడికి వచ్చేస్తాం. అలాగేనయ్యా. ఇదిగో పరశురామే ఫోన్ చేస్తున్నాడు. హలో, ఏంట్రా? ఈరోజు ఈ గుళ్ళో పూజ చేయించే పూజారి గారికి ఆరోగ్యం బాలేదంట. పూజ మామిడిపల్లి గుళ్ళో చేద్దామంటున్నారు. అక్కడ పూజారి గారి అన్నగారు తమ్ముడు గారు ఉంటారు. అలాగా, అయితే మేము ఇప్పుడే అక్కడికి వస్తాం. పిలిచిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వచ్చేస్తారు. లొకేషన్ పంపించండి. అలా అని కాదురా, అందరినీ పిలిచాము. ఈ గుడికే రమ్మన్నాం కదా. ఇప్పుడు మరో గుడి అంటే ఏముంది, పిలిచిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వచ్చేస్తారు.
లొకేషన్ పంపించండి. సరే అయితే